ఫ్రైడే నాడు బికాస్ అక్కడ ప్రేయర్స్ అవి ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఆ టైంలో డిప్లాయ్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది మిస్లీడ్ చేస్తారు, దాంతో అక్కడ ఉన్న యూత్ మిస్లీడ్ అయ్యి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ దారి తీయడాలని, ఆ తర్వాత ఇలాంటివన్నీ చేస్తారు, లేకపోతే వైలెంట్గా అయిపోతారు అన్న ఉద్దేశంతోనూ వాళ్ళని చెక్ చేయడానికి అని చెప్పేసి అప్పుడు డిప్లాయ్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటారు. ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్స్ అంటే మాత్రం జనరల్గా ఎలా అవుతూ ఉంటాయంటే కొన్ని ప్రామినెంట్ డేస్ ఉంటాయి, లైక్ ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే, ఆ తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరైనా పెద్ద మిలిటెంట్ చచ్చిపోయిన రోజు ఏదైతే చంపిన రోజు ఏదైతే ఉంటుందో వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని చేయడం అని చెప్పేసి ఇలాంటి రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్తో పాటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిచినప్పుడు కూడా జరుగుతుంటాయి కదా. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు అంటే సెలబ్రేట్ పాకిస్తాన్ గెలిస్తే కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాయి, ఇండియా గెలిస్తే ఫ్రస్ట్రేట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందరూ అని కాదు, అది ఒక గ్రూప్, కొంతమంది వాళ్ళు సెంటిమెంటల్లీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు. మీ శ్రీనగర్లో ఎంతకాలం పనిచేశారండి? ఆ తర్వాత నాది నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరి పంజాబ్ వెళ్ళడం జరిగింది. ఓకే, శ్రీనగర్లో ఎక్కువగా